ఏకాదశి పర్వదినాన సుందరగిరి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని సర్వేజన సుఖినోభవం అందరూ కూడా బాగుండాలి. ప్రజల ఆకాంక్ష కొరకు ఏర్పడ్డ నూతన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ భగవంతుని ఆశీస్సులతో ఏ ప్రజలైతే సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారో, ఇల్లు లేక, పెన్షన్ లేక, ఇతరత్ర సమస్యలతోటి ఉద్యోగాలు రాక ఎదుర్కొంటున్న సమస్యలన్నీ మీ ఆకాంక్షలతో ఏర్పడినటువంటి ప్రభుత్వం వాళ్లకు న్యాయం చేసే విధంగా ఆ భగవంతుడు బలాన్ని ఇవ్వాలని సందర్భంగా ప్రార్థించుకున్నా. రాష్ట్ర మంత్రిగా నూతన ప్రభుత్వంలో నన్ను ఎన్నుకున్న హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధితో పాటుగా మేము ఇచ్చినటువంటి గ్యారంటీలు కావచ్చు, ప్రజా సమస్యల్ని కావచ్చు పరిష్కరించడానికి భగవంతుని ఆశీర్వచన అవసరం. ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఆ భగవంతుడు నిండు ఆశీర్వచనం మా అందరి మీద ఉంచి, ఈ ప్రభుత్వం మీద ఉంచి, ఈ ప్రజల మీద ఉంచి అందరూ కూడా మంచి సుఖ సంతోషంతో ఉండాలనేటువంటి ఆకాంక్షను మరి ఆ భగవంతుని ముందట ఉంచుతూ ఆ భగవంతుని ఆశీర్వచనం తప్పకుండా ఉంటుందని మరొకసారి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.